కోడిగుడ్డు పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు 4 విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోలు 2 మిక్సీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ 1 సన్నగా కట్ చేసుకోవాలి. చింతపండు నిమ్మకాయంత నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు కొన్ని రెమ్మలు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో మిక్సీ వేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో ఉప్పు రుచికి సరిపడా, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కర్రీ నుంచి మూత తీసి కూరంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరి చేసుకుని ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంటే కారం కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం సరి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పూర్తిగా వేయకుండా కొంచెం క్రాస్గా ఉంటే దానిలోని ఆవిరంతా బయటికి వెళ్తుంది. ఈ విధంగా పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి కూరంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మన గుడ్డు ఎలా రెడ్ కలర్లో వచ్చేసిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూరంతా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, గుడ్డు రెడ్ కలర్లోకి వచ్చేసింది. కూరంతా బాగా చిక్కగా ఉంది. ఇప్పుడు వేడి కోడిగుడ్డు పులుసు తయారైంది.
మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.